ముందుగా అయితే మీ అందరికీ చానా అంటే చానా థ్యాంక్స్ అండి. ఎందుకక్క అంటారా? ఎందుకంటే మీరందరూ నా వీడియోలు చూడడమే నాకు చానా గొప్పండి. అలాంటిది చూసి మంచిగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను చేసే ప్రతి పని గమనిస్తున్నారనమాట. ఎప్పుడైనా చపాతీలు చేసేటప్పుడు ప్లేట్ మామూలుగా పెట్టి చపాతీలు చేస్తున్నాను కదా! మీరందరూ గూడా అక్క ఆ ప్లేట్ కింద ఏదో ఒక క్లాత్ వేసి చెయ్యండి. జరగకుండా ఉంటది ప్లేట్ అని చెప్తున్నారు కదండీ! అందుకే ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే ఫాలో అవుతాననమాట. నాకైతే చానా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఇంక ఇలాగైతే పొద్దున పూరీలైతే చేస్తున్నానండి. చానా అంటే చానా రోజులైపోయింది పూరీలు, కూర జేసేసి. ఇంక కూరైతే కుక్కర్‌లో వేసి పెట్టున్నాను. అది విజిల్ గూడా వచ్చేసింది. ఇంక ఎలాగో కూర గూడా రెడీ అయిపోయింది గదా! ఇంక పూరీలైతే చకచకా జేస్తున్నాననమాట. ఇంక మా వారు డ్యూటీ నుంచొచ్చేసి ఇంక చక్కగా స్నానం చేసి, జావ తాగి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేస్తా ఉన్నారనమాట. ఆయన దీపారాధన చేసే లోపల ఇయన్నీ రెడీ చేసేస్తే ముగ్గురం కూర్చొని చక్కగా టిఫిన్ తినొచ్చులే అని చెప్పి ఇంకా గబగబా పూరీలన్నీ చేసేసాను. పూరీలైతే చాలా బాగొచ్చాయి.